మనిషిని ఉద్రిక్తపరచడం, ఆవేశపరచడం, అజ్ఞానపరచడం అనేటటువంటివి మనం ఎప్పుడు కూడా అది ఒక సంబరం అని అనుకోలేదు, అనుకోము, అలా ఉండదు కూడా. ఇప్పుడు మనిషిలో ఒక ప్రేమ పెరగాలి, ఒక సత్వం అంకురించాలి, అది అందరితోటి కలిసి హుందాగా పంచుకోగలగాలి. పక్కవాడికి భయంకరంగా ఉండకూడదండి. రాత్రి మీకు 12 దాటితే తెల్లవారేంత వరకు భయమేనండి. రోడ్ల మీద అంతటా పోలీస్ వ్యాన్స్ కుయ్ 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 అని తిరుగుతూ ఉంటాయండి. ఎంత దారుణం అండి. పండగ అంటే పోలీసులు కాపలా కాయాల్సి రావడమా? దాన్నే పండగ అంటాం మనం. పండగ అంటే ఉత్సవం అంటారు మన వాళ్ళని. దానికి సంస్కృతంలో పేరు ఉత్సవము అంటారు. సవము అంటే సంతోషమని. అది ఉత్ అంటే పైకి పొంగాలి. సంతోషం పైకి పొంగి ఆ సంతోషంలో అంతరాలన్నీ కూడా కిందకి అంతరించిపోవాలి. ఇప్పుడు మనుషుల్లో సమాజంలో రకరకాల అంతరాలు ఉంటాయండి. ఒకడు ఉన్నవాడు లేనివాడు, ఒకడు అందగాడు కానివాడు, అదో ఒకడు చదువు ఉన్నవాడు లేనివాడు, రకరకాలైనటువంటి అంతరాలు ఉంటాయి సమాజంలో. కానీ ఈ అందరిలో కలిగినటువంటి ఆనందం అనేది ఒక ప్రవాహం అయితే, బాగా ప్రవహించే నీటి వెల్లువలో నేల మీద ఉండే ఎత్తు పల్లాలన్నీ చూడండి కనిపించకుండా అయిపోతాయి. ఒకటే నీరు పైకి కనిపిస్తుంది. అయితే ఆ ఎత్తు పల్లాలు ఉండవా? పోతాయా? పోవు, కానీ కనిపించవు. ఇది తమాషా. సమాజంలో ఎప్పుడు కూడా అంతరాలన్నీ తీసేసి అంతా ఒకటైపోతారు అనుకోకండి. ఇప్పుడు ఈవేళ కొంతమంది సమసమాజ స్థాపన మా లక్ష్యం, అందరినీ ఏకం చేయాలి. దిస్ నెవర్ హ్యాపెన్స్. అది ఎప్పుడు జరగదండి. మనకి అప్పుడెప్పుడో చెప్పారు, అబ్బాయి చేతికి 5 వేళ్ళు ఈక్వల్ అయితే ఆ చెయ్యి పనికిరాదండి. తెలుసునండి మీకు? వేళ్ళు 5 కూడా ఈక్వల్గా ఉన్నాయనుకోండి, వాడు ఆ చేత్తో ఏ పని చేయడానికి పనికిరాదు వాడికి. ఆ వేళ్ళు హెచ్చు తగ్గులు అనేది కొన్ని పనులు జరగడం కోసం సవ్యంగా ప్రకృతి మనకి ఏర్పాటు చేసింది. పరమాత్మ మనకి స్ట్రక్చర్ ఇచ్చాడు. దాంతో నువ్వు జాగ్రత్తగా వాడడం నేర్చుకో తప్ప ఇది పొడుగెందుకు ఆన్ సెన్స్ కట్ చేసేది. ఇది పొట్టు ఎందుకు ఉండాలి, దీన్ని కూడా కసలా పైకి సాగది అంటే ఆ చెయ్యి ఎందుకు పనికిరాదు. లేదు మొత్తం 5 కూడా ఈక్వల్గా కట్ చేద్దామండి అని అనుకున్నా అంతకంటే ప్రమాదకరం. సో అంతరాలు అనేటటువంటివి ఉంటాయి ఎప్పుడు సమాజంలో. వ్యక్తికి తేడా అనేది ఎప్పుడు ఉంటుంది సమాజంలో. దాన్నే మనం భేదము అని అంటాం. భేదాలు అనేవి ఎప్పుడూ ఉంటాయండి సమాజంలో. అయితే భేదము అంటే తేడా, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. భేదము అంటే దెబ్బలాట కూడా, అది ఉండకూడదు. అంతేకాక తేడా లేకుండా ఎప్పుడు ఉండదండి. ఎందుకంటే లోపలుండే సంస్కారం వేరు, దాన్ని వినియోగించుకోగలిగేటటువంటి యాక్టివిటీ ఉత్సాహం మనిషిలో వేరు. ఇవి వేరుండేటప్పుడు అందరూ ఒకటేసారి ఈక్వల్ ఎట్లా తయారవుతారు? అవరు. చూడండి, 4 గుర్రాలని ఒక చోట వదులుతారు. 4 గుర్రాలు ఈక్వల్గా పరిగెడతాయా? పరిగెట్టవు. దేని క్యాలిబర్ని బట్టి అది పరిగెడుతుంది. అందులో ఒకటే ప్రైజ్ సంపాదిస్తుంది. అట్లానే సమాజంలో కొందరు కొన్ని రకాలుగా ముందుకి వెళ్ళగలుగుతారు, స్థాయి కలిగి ఉంటారు. ఇవన్నీ తేడాలంటాం. ఈ సమాజంలో ఎప్పుడు ఉంటాయి. కానీ సమాజాల్లో ఉండే తేడాలన్నీ ఎత్తుపల్లాలు లాంటివి. ఎత్తుపల్లాలు ఎప్పుడు ఉంటాయి రోడ్ల మీద. అయితే ఆ పైన ప్రవహించేటటువంటి నీటి వల్ల అవన్నీ కూడా మనకి పెద్దగా కనిపించవు. పైనుంచి మనం హాయిగా ప్రయాణం చేసుకోవాలి పడవలో. దాన్నే జ్ఞానం అనే పడవంట. ఈ జ్ఞానం అనే పడవని తీసుకుని నువ్వు జాగ్రత్తగా ఆ నీటి మీద సాగలిగితే కింద ఉండే అంతరాలు నిన్నేం చెయ్యవు. మీకు ఎప్పుడైనా సముద్రాన్ని గురించి తెలుసునా? పరిచయం ఉందా? సముద్రంలో ఒడ్డు మీద అప్పుడప్పుడు పైనే నీళ్లు ఉంటాయండి. అంటే మనం ఒడ్డు దగ్గర నిలబడితే
మన కాళ్ళ దగ్గర ఆ తరంగాలు ఇచ్చి తాకుతుంటే వెనక్కి ఎడుతుంటే తాకుతుంటే వెడుతుంటాయి. ఇప్పుడు మన విశాఖపట్నం అలాంటివే పెడితే అక్కడ ఉండేటువంటి సముద్రం సుమారుగా ఓ 10-15 అడుగుల దగ్గర నుంచి 10-15 మీటర్స్ దాకా సాగుతుందండి. అట్లాగా సుమారు కొన్ని మైళ్ళ దూరం అట్లా సాగుతుంది అట. ఈ మధ్యన మేము అక్కడ ఉన్నప్పుడు చెప్పారు అక్కడ వాళ్ళు. ఆ తర్వాత క్రమంగా కొంచెం లోపలికి వెడుతుంది. కానీ అదే మనం మరొక కోస్ట్కి వెళ్ళినట్టయితే అది అటెస్ట్ వచ్చి ఓ 50 మీటర్ల కిందకి వెళ్ళిపోతుంది. కింద ఒక చోట లోతు ఎక్కువ ఉంటుంది, చోట తక్కువ ఉంటుంది. అదే కొంచెం పెద్ద సముద్రాల దగ్గరికి మనం పెడితే సుమారు 35,000 40,000 అడుగుల లోతు కూడా సముద్రం ఉంటుందండి. ఇప్పుడు మన ఎవరెస్ట్ శిఖరం ఎత్తెంతో తెలుసునా మీకు? సుమారుగా ప్రపంచంలో ఎత్తైన పర్వతం అని కదా అంటారు మన వాళ్ళు. దాని హైట్ సుమారు 29,000 పైచిలుకు అడుగులండి. అంతకంటే ఎత్తైన పర్వతాలు సముద్రంలో కింద మునిగి ఉన్నాయండి ఇప్పుడు. అంటే సుమారు 30-35,000 అడుగులు ఎత్తుండే పర్వతాలు కింద ఉన్నాయి సముద్రంలో. అంటే అక్కడ నీరెంత లోతు ఉంటుందో మీరు ఊహించవచ్చు. మరి అంత లోతు ఉంది, మధ్యలో పర్వతాలు ఉన్నాయి, పక్కన గట్లున్నాయి. అయినా ఓడలు ప్రయాణం సాగాలి. పర్వతాలని డాష్ ఇచ్చి ముక్కలైపోకూడదు, కంట్రోల్ తప్పి నీళ్లలో మునిగిపోకూడదు, అవతలి గట్టు చేరడంలో ప్రమాదం రాకూడదు, మన ప్రయాణాన్ని మధ్యలోనే అర్ధాంతరంగా ఆపేసుకోకూడదు, అలానే నీళ్ళని తోడి బయట పోసేస్తాను అనకూడదు, ఎక్కడి నుంచో నీళ్ళన్నీ పట్టుకొచ్చి ఇంకో చోటకి మార్చేస్తాను అనకూడదు, ఉన్నటువంటి నీళ్లలో ఎత్తు తగ్గును తీసేసి కిందంతా లెవెల్ చేసేస్తానండి మన స్విమ్మింగ్ పూల్ లాగా అనకూడదు. వాటిని అట్లా ఉంచాలి. కానీ అవి నీ ప్రయాణానికి అడ్డు రాకుండా నువ్వు చూసుకోగలగాలి. అది తెలివైనటువంటి మనిషి చేయాల్సిన పని. సమాజంలో ఎన్నో అంతరాలు ఉంటాయి, కానీ అవి అంతర్యుద్ధాలుగా సాగకూడదు. ఎన్నో రకాలైనటువంటి భేదాలు ఉంటాయి, కానీ అవి మరొకరిని నాశనం చేసేటటువంటి భేద బుద్ధి, ద్వేష బుద్ధిలోకి పర్యవసించకూడదు. ఇది మనలో ఏర్పడగలిగితే చాలు. ఈ దృక్పథాన్ని ఇలాంటి రోజుల్లో జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.